ఈనాడు పత్రికలో మనం కొన్ని చూడాలి. చెలో పెద్దపల్లి డిసెంబర్ 4 తారీఖు చెలో పెద్దపల్లి అంట ఇయ్యాల. దేనికి పెట్టింది చెలో పెద్దపల్లి? తొలి ఏడాదిలోనే 55,143 ఉద్యోగ నియామకాలు ఇచ్చిండట రేవంత్ రెడ్డి. ఆ ఉద్యోగ నియామకాలు ఇచ్చినందుకు చెలో అని చెప్పిండనమాట. హోంశాఖ 16,067 ఉద్యోగాలు ఇచ్చినట్ట హోంశాఖల. దాంతో విద్యాశాఖల 11,000, గ్రూప్ 4 వచ్చేసి 8,000, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల 6,956, బీసీ సంక్షేమల 5,000, ఎస్సీ అభివృద్ధి శాఖల 1,700, మైనార్టీ సంక్షేమ శాఖల 1,395, సంక్షేమ శాఖల 1,070, నీటిపారుదల శాఖల 722 పోస్టులకు ఉద్యోగాలు ఇచ్చిరంట. రెవెన్యూ శాఖల 609, పంచాయతీరాజ్ శాఖ గ్రామాభివృద్ధి శాఖల 499, ఇంధన శాఖల 441, ఉన్నత విద్యాశాఖల 387, రవాణా రోడ్డు భవనాల శాఖల 332, పురపాలక పట్టణాభివృద్ధి శాఖల 222, పశుసంవర్ధక శాఖల మత్స్య ప్లస్ డైరీ శాఖల 171, వ్యవసాయ సహకార శాఖల 164, మొత్తము 55,143 ఉద్యోగాలు మేము ఇచ్చినాం అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఫోటో వేసుకొని యువ వికాసం అని చెప్పేసి ఒకటి పెట్టారు. యువ వికాసం ఇది ఈ గ్యారంటీలల్లా యువ వికాసం అనేది ఒక గ్యారంటీ మీకు ఒక చూపిస్తుంది. ఈ ఉద్యోగాలు ఏవి రేవంత్ రెడ్డి ఇచ్చినవి కావు. ఇక ఏమని చెప్పాలి చెప్పండి. ఇగో ఈ యువ వికాసం అనేది 5వ గ్యారంటీ. ఈ 5వ గ్యారంటీ ముచ్చటే మర్చిపోయారు మొత్తానికి. ఈ 5వ గ్యారంటీ కింద ఏంది, 5 లక్షల రూపాయల విద్యా భరోసా కార్డు ప్రతి విద్యార్థికి అందిస్తాము, ప్రతి మండలం లోపల తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ అని ఏర్పాటు చేస్తామని చెప్పేసి పెట్టారు. సో కానీ ఈడిచ్చినటువంటి యాడ్లల్లా యువ వికాసంలో ఇది ఉన్నది కథ. ఇవి ఏవన్నా కానీ ఈ ఉద్యోగాలు ఏవైనా సరే ఈయన ఇచ్చిన ఉద్యోగాలని ఎవరన్నా ఒప్పుకుంటారా? తెలంగాణ సమాజం మొత్తంలో ఈ ఉద్యోగాలు ఈయన ఇచ్చినాయని ఒప్పుకుంటారా? కేసీఆర్ నోటిఫికేషన్ ఖాళీలు గుర్తించి నోటిఫికేషన్ ఫైనాన్షియల్ క్లియరెన్స్ తీసుకొని నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు పెట్టి ఫలితాలు ఇచ్చి అన్నీ వేసి ఆ నియామక పత్రాలు ఇచ్చే సమయానికి ఎన్నికలు వచ్చినాయి. ఆయన ఓడిపోయిండు, ఈయన గెలిచిండు, ఆ పత్రాలు ఈయన ఇచ్చిండు. కానీ వీళ్ళు చెయ్యని పనికి ఇట్లా 100 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఈ ఆంధ్ర పత్రికలకు ఆంధ్ర పత్రికలు అందరికి ఇస్తాడు చూడు. అందరికి తెలంగాణ పత్రికలకు ఇయ్యడు మళ్ళీ ఇలా. ఆంధ్ర పత్రికలు అన్నింటికి ఇట్లా పేపర్లకు యాడ్లు ఇచ్చి 100,000 కోట్ల రూపాయలు ఇవన్నీ. ఇక్కడ కూడా ఇవన్నీ ఆంధ్ర తొత్తులు లేకపోతే కాంగ్రెస్వి. ఈ పత్రికలు అన్నిటికీ పోతుంది అన్నమాట. మనకు రావు తెలంగాణ పత్రికలకు ఇయ్యరు ఇట్లాంటివి. చూడు. సో ఈ రకంగా ఇబ్బందులకు గురి చేసేటువంటి ప్రయత్నం అన్నట్టు. అంటే ఇట్లా తెలంగాణ పక్షాన ఉన్నటువంటి పత్రికలకు ఏ యాడ్స్ ఇవ్వకుండా ఇబ్బందికి గురి చేయడం, దాంతోపాటు సరే వాడు యాడ్స్ ఇచ్చినా ఇవ్వకపోతే తెలంగాణ సమాజం ఉన్నది మా వెనకాల నిలబడుతందుకు ఆ సమాజాన్ని నమ్ముకోలే పనిచేస్తూ ఉన్నాం. కానీ ఇట్లా ఈ రకంగా తప్పుడు ప్రచారం చేసుకుంటూ ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం. ఎందుకు ఇస్తాడు ఈ పత్రికలకు యాడ్లు అంటే అన్నీ ప్రభుత్వం మీద వ్యతిరేకత రాకుండా డ్యామేజ్ కవరేజ్ చేసుకుంటా కంట్రోలింగ్గా వార్తలు రాస్తూ ఉంటాయి కాబట్టి ఇస్తూ ఉంటాయి అన్నట్టు. ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం.